హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేనైతే దమ్ బిర్యానీ అయితే చేసేద్దామని అయితే వచ్చేసానండి. చూసారా, దమ్ బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. మట్టి గిన్నెలో చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అంటారు కదండి. మనం పెరుగు కూడా మట్టి గిన్నెలో తోడు పెట్టుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదండి, దమ్ బిర్యానీ కోసం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసేసుకుని 1 అవర్ అయితే నానబెట్టుకోవాలి. ఇందులోనే బ్రౌన్ ఆనియన్స్ కూడా మిక్స్ చేసేసుకోవచ్చు అండి. నేనైతే మిక్స్ చేయలేదు, అలా మిక్స్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత మూత పెట్టేసి ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టినా పర్వాలేదు. ఎంత ఎక్కువసేపు మ్యాగ్నెట్ అయితే అంత టేస్ట్ అయితే వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసి 1 అవర్ అయితే నేను పక్కన ఉంచేసాను. ఈలోపు బ్రౌన్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను పక్కన. బ్రౌన్ ఆనియన్స్ ఏమో కానీ వారు మాత్రం ఆయిలే చూస్తారండి ఫస్ట్. ఎక్కువ ఆయిల్ ఎక్కువగా అనిపించిందా? ఎందుకంటే ఈ ఆయిల్ మనం కర్రీలో కూడా బిర్యానీ కూడా ఈ ఆయిల్ యూజ్ చేస్తే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. సరే కదండి, బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ చికెన్లో ఆయిలే యాడ్ చేసుకుని దీన్ని పొయ్యి మీద అయితే పెట్టేద్దాము. ఇది మట్టి గిన్నె కదండి, అందుకనే సిమ్లోనే పెట్టుకుని వేయించుకోండి. నేనైతే రైస్ బాయిల్ అవ్వడం కోసం వాటర్లో బిర్యానీకి సంబంధించి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి అలాగే సాల్ట్ కూడా వేసేసి రైస్ అయితే తీసుకున్నాను. చికెన్ కూడా చూసారు కదండి మెత్తగా ఎలా బాయిల్ అవుతుందో. నా దగ్గర ట్రైపాడ్ అయితే లేదండి, నేను సింగిల్గా ఒక హ్యాండ్తో అయితే వీడియో తీస్తున్నాను. వీడియో ఎలా ఉన్నా కొంచెం అయితే అడ్జస్ట్ అయిపోండి. ఆల్రెడీ చికెన్లో మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి, వాటర్లో కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం సాల్ట్ అయితే చూసుకొని కలుపుకోండి. రైస్ కూడా క్లీన్ చేసి వాటర్లో అయితే వేసేసాను. రైస్ అయితే 70% వరకు బాయిల్ అవ్వాలండి. కొంచెం చికెన్ అయితే పక్కకు తీసాను, అది కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కనిపిస్తుంది కదండి, ఒక పక్కన అయితే చికెన్ అలాగే బిర్యానీ, కర్రీ కోసం అయితే ఆనియన్స్ 3 అయితే రెడీ అయిపోతున్నాయి. దమ్ బిర్యానీకి పుదీనా కూడా ఉంటే బాగుంటుందండి, నా దగ్గర అయితే పుదీనా లేదు. ఈ రైస్ అయితే ఇంకా బాయిల్ అవుతూ ఉందండి. నేను చికెన్ మిక్స్ చేసినప్పుడు అందులో గరం మసాలా వేయడం అయితే మర్చిపోయానండి. చెప్పాను కదండి, ఇదంతా ఒకదాన్నే చేసేసరికి హడావుల్లో మర్చిపోయాను అనమాట. ఈ మట్టి గిన్నెలో అయితే రైస్ యాడ్ చేస్తే సరిపోదనేసి వేరే గిన్నె అయితే పెట్టాను. రైస్ మెత్తగా అయిపోతుందేమో కంగారులో ఫోన్ ఎటువైపు తిప్పానో కూడా నేను మర్చిపోయాను. చూస్తున్నారు కదండి, ఈ మట్టి గిన్నెలో నుంచి అయితే ఆ గిన్నెలోకి వేసేసాను చికెన్ మొత్తం కూడా. చూసారు కదండి, కర్రీ కోసం అయితే ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. అందులో చికెన్ అయితే యాడ్ చేసేసి మూత పెట్టి సిమ్లో పెట్టేశాను. ఈ చికెన్ అయితే కొంచెం మట్టి గిన్నెలో అయితే ఉంచి 70% బాయిల్ అయిన రైస్ని అయితే ఈ గిన్నెలో అయితే వేసేస్తున్నాను దమ్ కోసం. అలాగే ముందు ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కలరు, అమ్మ పంపించిన నెయ్యి అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. కొంచెం కొంచెంగా బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర అలా లేయర్స్ కింద వేస్తూ మొత్తం గిన్నె నిండా పెట్టేశాను అనమాట. ఫైనల్గా మొత్తం టోటల్గా పైన వేసేసి అలాగే నెయ్యి కూడా వేసి గాలి తగలకుండా మూత అయితే పెట్టేయాలి. మట్టి గిన్నెలో కొంచెం చికెన్ ఉంచానని చెప్పాను కదండి, అందులో మిగిలిన రైస్ వేసి దానిపైన కూడా బ్రౌన్ ఆనియన్స్ అలాగే నెయ్యి కొత్తిమీర వేసేసి సిమ్లో పెట్టాను మూత పెట్టి. అలాగే అందులో నుంచి ఆవిరి బయటికి పోకుండా ఒక 10 మినిట్స్ సిమ్లో అయితే పెట్టేస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. కానీ నేను ఇన్ని వీడియోలు పెట్టిన తర్వాత కూడా ఈ వీడియో అయితే చాలా కష్టపడ్డానండి. ఎందుకంటే ఒక్కదాన్ని వీడియో తీసుకుంటూ 3 పొయ్యిల మీద 3 పెట్టాను. ఇక్కడ ఏం ప్రాబ్లం వచ్చేస్తుందని కంగారు పడ్డాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.